हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ పరగడుపున తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు కలుగుతాయి। ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా డ్రై ఫ్రూట్స్ ని తినటం అలవాటుగా చేసుకుంటూ ఉన్నారు। డ్రై ఫ్రూట్స్ కాస్త ధర ఎక్కువైనా మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి। మనలో చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తింటూ ఉంటారు। ఇలా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు। ఇప్పుడు మనకు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ సులువుగానే అందుబాటులో ఉంటున్నాయి। మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది। ఇలా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తినటం అలవాటుగా చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాలను పొందవచ్చు। ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఎలా తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం। బాదం, పిస్తా, వాల్నట్స్ ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని తినవచ్చు। వాల్నట్స్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। వాల్నట్స్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి। గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి। ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి। 2 వాల్నట్స్ రెగ్యులర్గా తీసుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం 10% తగ్గుతుందని నిపుణులు అంటున్నారు। రోజుకి 2 వాల్నట్స్ తింటే సరిపోతుంది। ఇక ఆ తర్వాత పిస్తా పప్పులు। బాదం, వాల్నట్స్ కంటే పిస్తా పప్పులు నంబర్ 1 డ్రై ఫ్రూట్గా నిపుణులు చెబుతారు। వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి। అందువల్ల రోజుకి 4 పిస్తా పప్పులను తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది। పిస్తా పప్పులో యాంటీ ఆక్సిడెంట్తో పాటు పీచు, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి। అందువల్ల గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి। ఇక ఆ తర్వాత బాదం పప్పు। నానబెట్టిన బాదం పప్పును ప్రతిరోజు తీసుకుంటే రక్తపోటు సమస్యలతో పాటు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది। ఒక బౌల్లో 4 బాదం పప్పులను వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం తొక్క తీసి తినాలి। బాదం పప్పు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా అధిక బరువును నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడుతుంది। రోజుకి 4 బాదం పప్పులు సరిపోతాయి। ఇక ఎన్నో పోషకాలు ఉన్న వేరుశనగ అంటే అందరూ ఇష్టంగా తింటారు। పేదవాని బాదంగా పిలిచే ఈ వేరుశనగలో మన శరీరానికి అవసరమైన B1, విటమిన్ B2, విటమిన్ B6 వంటివి సమృద్ధిగా ఉంటాయి। వీటితో పాటు గుండెకు ఉపయోగపడే మంచి కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు, పొటాషియం, సోడియం, తక్కువ మోతాదులో ఉండే కార్బోహైడ్రేట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి। రోజుకు 1 స్పూను నీటిలో నానబెట్టి తింటే సరిపోతుంది। ఇక జీడిపప్పులో ఉండే పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి। రోజుకి 2 లేదా 3 జీడిపప్పులను తింటే గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది। అయితే జీడిపప్పును ఎక్కువ మోతాదులో తింటే శరీరంలో క్యాలరీలు ఎక్కువగా పెరిగిపోతాయి। అలాగే జీడిపప్పును ఉప్పు మరియు నూనె లేకుండా తీసుకోవాలి। ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి। జీడిపప్పు, వాల్నట్స్, బాదం పప్పు, పిస్తా పప్పు, వేరుశనగలు వీటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి। ప్రతిరోజు వీటిని ఇప్పుడు చెప్పిన మోతాదులో తీసుకుంటే మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి। మంచి ఆరోగ్యంతో ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి। ఇక ఇప్పటి నుంచి తీసుకోవడం ప్రారంభించండి। ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। నచ్చితే లైక్ కొట్టండి।